ఆ రాక్షసుణ్ణి సాధారణ ఆయుధాలతో ఓడించడం అసాధ్యం అని దేవతలకు అర్థమైపోయింది. సో ఒక పెద్ద ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి మనకు లేటెస్ట్ టెక్నాలజీ ఎలా కావాలో అలానే ఆ అజేయమైన సమస్యను నాశనం చేయడానికి వాళ్ళకి సరికొత్త అత్యున్నత దివ్యశక్తి అవసరమైంది. రెండవది, ఆ మహాయోధుని పుట్టుక వెనుక ఉన్న అద్భుతమైన ప్రాసెస్. శివుని నుంచి వచ్చిన తేజస్సు డైరెక్ట్గా ఒక ఆకారాన్ని తీసుకోకుండా ఒక క్రమపద్ధతిలో ప్రయాణించింది. అది ముందుగా అగ్నిలో కలిసి తర్వాత గంగాజలంలోకి చేరి ఆపై 6 కృతికా నక్షత్ర కన్యల సంరక్షణలో 6 రూపాలుగా పెరిగింది. గమనించారా? ఒక అపారమైన శక్తి అగ్ని, నీరు లాంటి ప్రకృతి దశల ద్వారా నెమ్మదిగా పరిపక్వం చెందడం ఎంత అద్భుతమో కదూ. ఆ తర్వాత పార్వతీదేవి ఆలింగనంతో ఆ 6 రూపాలు ఒక్కటై షణ్ముఖుడిగా అంటే మన కార్తికేయుడిగా అవతరించాడు. చివరగా ధర్మ విజయం అత్యంత పవర్ఫుల్ దైవిక బల్యంతో యుద్ధరంగంలోకి అడుగుపెట్టాడు. ఆ ఆయుధంతో శూరపద్మాసురుణ్ణి సునాయాసంగా సంహరించి లోకాలలో మళ్లీ శాంతిని నెలొల్పాడు. ఒక అజయమైన దుష్టశక్తిని అంతం చేయడానికి 6 శక్తులు ఒక్క మహాయోధుడిగా మారిన అద్భుత ప్రయాణమే ఈ పురాణ ఘట్టం. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.